అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరూ కూడా సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. అలాగే మరో 3 రోజుల్లో మీకు చాలా మంచి విజయం సాధించబోతున్నారు. ఇక ఇక్కడి నుంచి పాలు పాలుగా నీరు నీరుగా తెలియబోతుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే మీకు ఇక్కడి నుంచి మంచి అనేది మంచి అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది. మీకు ఎటువంటి తిరుగు అనేది ఉండదు. అలాగే దానితో పాటు మీ జీవితంలో ఈ 3 అక్షరాలు కలిగి ఉన్నవాళ్ళు అతి భయంకరంగా మిమ్మల్ని నష్టపరచడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఈ 3 పేర్లు ఎవరితో అయితే ఏ అక్షరాలతో మొదలవుతున్నాయి, వారి రాశి ఫలాలేంటి, వాళ్ళు ఎందుకు మీకు శత్రువులాగా ఉన్నారనేది తెలుసుకుందాం. ఇక దాంతోపాటు దీనికి చివర్లో ఈ వీడియో చివర్లో మనం దీని పరిహారం కూడా తెలుసుకుందాం. ఇలా చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. అయితే మీరు అనుకోవచ్చు, మేము ఎప్పుడు కూడా ఎవ్వరి చెడు కోరుకోం కదా, మేము ఎప్పుడు కూడా మా పని మేమే చేసుకుంటూ వెళ్తాము, అయినా మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు శత్రువులు ఉంటారని చెప్పేసి. అయితే ఇది ఇప్పటిది కాదు, గత జన్మ నుంచి మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. ఇది ఎలా కుదురుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయని మీరు ఆలోచించుకోవచ్చు. అయితే దీని గురించి చాలా క్లియర్గా మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. కాబట్టి అస్సలు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా జవాబు అనేది దొరుకుతుంది. ఇదంతా మీకు క్లియర్గా తెలియాలంటే చిన్న కథ ద్వారా తెలుసుకోండి. కథ అనగానే నీరసపడిపోకండి. ఇది చాలా షార్ట్గా ఉంటుంది. ఎవరైతే అనుమానిస్తూ ఉన్నారో ఇవన్నీ జరుగుతాయని చెప్పి దానికి సంబంధించింది మీకు క్లియర్గా తెలియచేయడానికి ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒక ఊర్లో 2 స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహంగా ఉండేవాళ్ళు. ఊళ్ళో కలిసి పనులు చేసుకునేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఎంత పని చేసుకున్నా ఏమి చేసినా వాళ్ళకి ఎప్పుడు కూడా చిన్న చిన్న కోరికలు అనేవి తీరుతున్నాయి, కానీ వాళ్ళు పేదరికం నుంచి బయటకు అనేది రాలేకపోతున్నారు. అలాగే వాళ్ళు కోరుకున్న మంచి జీవితాన్ని వాళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు. అయితే ఇద్దరూ కలిసి అనుకుంటారు, సరే ఇక్కడ ఏముంది, మనం పట్నం వెళ్దాం, అలాగే సిటీకి వెళ్ళి అక్కడ ఏదైనా మంచిగా పని చేసుకుని మనం మంచిగా డబ్బులు సంపాదించుకుందాం. డబ్బులు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఇంటికి తిరిగి వద్దామని ఆలోచించేస్తారు. అలాగే ఇద్దరూ కలిసి బయలుదేరుతారు. ఇక అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉండి మంచిగా వాళ్ళ డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉంటారు. డబ్బు అయితే బాగా సంపాదించుకున్నాం కదా, మన ఊరికి మనం వెళ్ళిపోదాం, మన ఊరు నుంచి చాలా రోజులుగా దూరం ఉన్నామని నిర్ణయించుకుంటారు ఇద్దరు. అయితే వాళ్ళు ఊరికి బయలుదేరుతారు. వాళ్ళు ఊరికి బయలుదేరే సమయంలో చీకటి కూడా పడుతుంది. వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు మనం అడవిలోకి వచ్చేసాం కదా, చీకటి కూడా పడుతుంది, బాగా అలసిపోయాము, ఇవాళకి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం, రేపొద్దున్నే మళ్ళీ బయలుదేరి వెళ్దామని అనుకుంటారు. ఇక వాళ్ళలో ఒక స్నేహితుడు మనం ఈ చెట్టు దగ్గర పడుకుందాం అంటాడు. వాళ్ళలో ఒక స్నేహితుడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను తెచ్చిన ధనాన్ని నువ్వు తెచ్చిన ధనాన్ని ఇక్కడే జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో, నేను పక్కన ఊరికి వెళ్ళి మనం ఏమైనా తినడానికి దొరుకుతుందేమని చూసి తినడానికి తీసుకుని వస్తానని చెప్పేసి వెళ్తాడు. ఇంకొక స్నేహితుడు దానికి అంగీకరిస్తాడు. తను అక్కడే కూర్చుని ఉంటాడు. ఇంతలోనే ఆ స్నేహితుడు ఎవరైతే భోజనానికి వెళ్తాడో అతడు భోజనం తీసుకుని వచ్చేటప్పుడు అతని మనసు మారిపోతుంది. దురాలోచనకి లోనవుతాడు. మనసు మారి, ఇప్పుడు నేను కానీ ఈ అన్నంలో విషం కలిపి స్నేహితుడికి ఇచ్చేస్తే వాడు ఇక్కడే తినేసి చనిపోతాడు, వాడి ధనం నా ధనం కూడా అయిపోతుంది. అడవిలోనే ఉన్నాడు కాబట్టి ఏదో పాము కాటేసిందని చెప్తే ఎవ్వరికి అనుమానం కూడా రాదని అలా అనుకుని ప్లాన్ వేస్తాడు. ఇక దాని తర్వాత తను విషం కలిపిన అన్నాన్ని ఇచ్చేస్తాడు. తను అలాగే స్నేహం మీద ఉన్న నమ్మకంతో భోజనం చేస్తాడు. తను చనిపోతాడు. ఇక తను ఆ ఇద్దరి ధనాన్ని తీసుకుని ఊరికి బయలుదేరుతాడు.
ఎంతో సంతోషంగా తన లైఫ్ని అక్కడే ఎంతో మంచిగా స్పెండ్ అనేది చేస్తూ ఉంటాడు. ఒకరోజు మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ ఆ కొడుకు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా తన ఆరోగ్యం బాగోదు. అలా తన వైద్యానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. అలా ఆ పిల్లవాడు పెద్దవాడవుతాడు. అయినా కూడా తన పరిస్థితి అలాగే ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగోదు. తను తెచ్చిన డబ్బంతా వైద్యానికే సరిపోతుంది. అది కాకుండా తను బయట అప్పు చేస్తాడు. ఒకరోజు తన కొడుకు ప్రాణం విడిచిపెడతాడు. తను చాలా బాధపడుతూ ఉంటాడు. అరే నన్ను క్షమించు నాన్నా, నేను ఎంత కష్టపడినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నిన్ను నేను దక్కించుకోలేకపోయాను. నువ్వు చనిపోతున్నావని చెప్పి అలా చెప్పగానే వెంటనే అక్కడి నుంచి సౌండ్ అనేది వస్తుంది. ఎవరు నీ కొడుకు? నేను నీ పాత స్నేహితుణ్ణి. నా డబ్బును నువ్వే తీసుకుని నాకు విషం పెట్టి చంపావు కదా. సో నా డబ్బును నేనే తిరిగి తీసుకోవడానికి నీ కొడుగ్గా నీ రూపం దాల్చాను. నా డబ్బుతో పాటు ఇంకా కూడా నువ్వు అప్పు చేసేలాగా చేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్తాడు. ఇది వినంగానే ఇంకొక స్నేహితుడికి గుండె జారినంత పనవుతుంది. అయితే ఈ కథ నుంచి మీకు తెలుసుకుంది ఏంటంటే, రుణబంధం కర్మఫలం ఎక్కడికి పోదు. మనం ఏదైతే చేస్తామో అది మనకి తిరిగి ఖచ్చితంగా వస్తుంది. అందుకని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా, ఏ జన్మలో ఏం చేశామో ఇప్పుడు అంతనే బాగానే ఉంది కానీ పోయిన జన్మలో ఏదో పాపం చేసి ఉంటాము, అందుకే ఇలా వెంబడిస్తున్నట్టు ఉందని చెప్పి దానికోసం ఈ యొక్క చిన్న స్టోరీ అనమాట. నేను మీకు చెప్పినట్టుగా కొన్ని పేర్లు కలవారు మీ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మేషరాశిలో ఉంటారు. అలాగే రెండో పేరు చాతో స్టార్ట్ అవుతుంది. వీరు వృశ్చిక రాశి వారిని కలిగి ఉంటారు. ఇంకొక అక్షరం ఎస్ వాళ్ళు అంటే వీరు కుంభరాశి వారు కలిగి ఉంటారు. ఈ 3 అక్షరాలు కలిగి ఉన్న పేరు వాళ్ళైనా కావచ్చు, వీటితో స్టార్ట్ అయ్యే అంటే ఈ అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళైనా కావచ్చు. మీరు గమనించుకోండి, ఎవరు మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి తేడా అనేది స్టార్ట్ అయింది, దీన్ని మీరు గమనించుకోండి. ఇక ముఖ్యంగా మీ ఇంట్లో మీ కులదైవాన్ని మీరు మర్చిపోయారు. చాలామంది చెప్పేది ఏంటంటే, మాకు అసలు కులదైవం ఎవరనేది లేనే లేదని చెప్పి దానికి మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే, ఏదో ఒక రోజు మీరు 7 రోజులు వరుసగా చేసుకోండి. ఒకరోజు మీరు పొద్దున్నే లేచి అంటే ఒక శుక్రవారం కానీ లేదంటే ఒక మంగళవారం కానీ ఏదైనా సరే ఒకరోజు ఒక ఎర్రటి గుడ్డలో పూర్తిగా ఉన్న ఒక ఒక్కని తీసుకొని దాంట్లో పెట్టాలి. దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇక దాని తర్వాత అదే రోజు సాయంత్రం మీ ఇంటి మధ్యలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. దాని ముఖం మీ సింహద్వారం వైపు ఉండాలి. అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దీపం ఇత్తడి దీపమే అయి ఉండాలి. మీరు ఎర్రటి వస్త్రంలో ఒక్కన పెట్టారు కదా, దాంట్లో మనం చేతికి కట్టుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన కేసరి దారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అక్కడే పెట్టాలి. కుంకుమను పెట్టాలి. దాన్ని అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవాలి. ఇక వాకిట్లో ఉన్న దీపం మీరు 7 రోజులు ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం దీపం పెట్టాలి. ఇలా చేసి మీ కులదైవాన్ని మీరు స్మరించుకోవాలి. మీరు ఎవరో మాకు తెలియదు, మేము గుర్తు పెట్టలేదు, మాకు తెలియచేయండి అని చెప్పి స్మరించుకొని మాకు మంచి చెయ్యండి దండం పెట్టుకుంటూ ఇలా మీరు ఏ రోజైతే మొదలు పెట్టారో వరుసగా 7 రోజులు పొద్దున్న సాయంత్రం దీపం పెడితే ఖచ్చితంగా మీ కల్లోకి మీ కులదైవం వచ్చి కనిపిస్తారు. ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. ఇలా చేస్తే మీకే తెలుస్తుంది. ఇక ఆ వస్త్రాన్ని అంటే మీరు ఏదైతే దారంతో పెట్టి ఉంచారో దాన్ని మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో ఆ అలమరలో పెట్టేసుకోండి. ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. చూశారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.